ఆయన ఒక ఎమ్మెల్యే. వాళ్ళ ఆవిడనేమో జెడ్పీటీసీ చైర్మన్ చేయాలనుకుంటున్నారు. తండ్రి సీనియర్ లీడర్. వారసుడిగా కొడుకు పొలిటికల్ ఎంట్రీ కోసం లోకల్ బాడీ ఎన్నికల రంగంలోకి దిగబోతున్నారు. ఒక ఆయన కోడలను బరిలోకి దింపాలనుకుంటే మరొకరు భార్యను పోటీలో పెట్టి గెలిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇలా తెలంగాణలో పలువురు నేతల వారసుల పొలిటికల్ ఎంట్రీకి స్థానిక సంస్థల ఎన్నికల్ని అవకాశంగా తీసుకుంటున్నారు. స్థానిక పోరులో బరిలో దిగనున్న పొలిటికల్ వారసులు ఎవరు, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఏంటా ఈక్వేషన్స్, ఆ వివరాలు మనం ఒక్కసారి తెలుసుకుందాం. భవిష్యత్తులో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నత పదవులు చేపట్టాలని ఆశపడుతున్న రాజకీయ వారసులు లోకల్ బాడీ పోల్స్ లో పోటీ చేయడం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడిని గంగారం జెడ్పీటీసీగా పోటీ చేయించే ఆలోచనతో ఉన్నారట. ఇక మహబూబాబాద్ జెడ్పీ పీఠం జనరల్ కావడంతో ఆ పదవిని దృష్టిలో పెట్టుకుని కొడుకుని బరిలో దింపి జిల్లా స్థాయి పోస్టులో కూర్చోబెట్టాలని వేం నరేందర్ రెడ్డి ఆశపడుతున్నారట. ములుగు జెడ్పీ చైర్మన్ రేసులో మంత్రి సీతక్క కోడలు కుసుమాంజలి పేరు వినిపిస్తుంది. ఇక కామారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ సీటు జనరల్కు రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ నుంచి బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి పోటీ పడబోతున్నారట. బీర్కూర్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ రేసులో ఉండాలని కలలు కంటున్నారట పోచారం భాస్కర్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ నుంచి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడు గంప శశాంక్ పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్నారట. నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ నాయకురాలు ఆకుల లలిత పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోడలు లేదంటే ఆయన భార్యను పోటీలోకి దింపే అవకాశాలున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. సంగారెడ్డి జెడ్పీ పీఠం ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది. ఈ స్థానం కోసం మంత్రి దామోదర్ రాజనరసింహ తన కూతురు త్రిషాను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఆమె ఆందోళన నియోజకవర్గంలోని చౌటుకూరు నుంచి జెడ్పీటీసీగా పోటీ చేస్తారని లోకల్ లీడర్లు చర్చించుకుంటున్నారు. ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడు రాహుల్ కూడా పోటీలో ఉండబోతున్నారట. మెదక్ జెడ్పీ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీలోకి రిజర్వ్డ్ కావడంతో కాంగ్రెస్ నుంచి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చైర్మన్ పదవి ఆశిస్తున్నారట. ఇదే స్థానం కోసం మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండబోతున్నారని టాక్ వినిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్డ్ అయింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య భార్య లేకుంటే కోడలను జెడ్పీ చైర్మన్ బరిలో నిలబెట్టే అవకాశం ఉందట. యాదాద్రి భువనగిరి జెడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్డ్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్న భార్య బీర్ల శివాని బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భార్య బూడిద సువర్ణ బరిలో ఉంటారని టాక్ నడుస్తుంది. ఇక రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ అంతర్గాం జెడ్పీటీసీగా పోటీకి సిద్ధమవుతున్నారట. ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు తమ కూతుర్లు, కుమారులు, కోడలను వారసులుగా పాలిటిక్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్గా ఎమ్మెల్యే టికెట్ అంటే కాస్త కష్టమవుతుందని ముందుగా లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలిపించుకొని వీలైతే జెడ్పీ చైర్మన్ పీఠంలో కూర్చోబెడితే తమ వారసులకు పొలిటికల్ ఫ్యూచర్ డోకా ఉండదని ప్లాన్ చేసుకుంటున్నారట నేతలు. మరి లీడర్లు వేసుకుంటున్న లెక్కలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.